హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని వందనాలు. మరి అమ్మగారి సాక్ష్యం ఏంటంటే, మరి తన కొడుకు కోడలు తనకు దూరంగా ఉండేవారు. వారు తన దగ్గరకు వచ్చి తనతో పాటు ఉండాలని ఆశ కలిగి ఉండేదన్నమాట. సంవత్సరం అంతా ప్రార్థన చేసింది, దేవుడికి మొరపెట్టింది. వారు నా దగ్గరకు రావాలి, నా కొడుకు నా కోడలు మనవాళ్ళు అందరూ కలిసి నా దగ్గరే ఉండాలి, నాతో పాటే ఉండాలని ఎంతో ఆశతో, ఎంతో వేదనతో, బాధతో, దుఃఖముతో దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంది. దేవుడు నాకు మొరపెట్టుము, నేను ఉత్తరం ఇస్తానని సెలవిచ్చిన దేవుడు సజీవుడు, ఆయన మాట్లాడే దేవుడు. కాబట్టి మన బాధ మనం మొరపెడితే ఆయన వినే దేవుడు, విని మన ప్రార్థనకు జవాబిచ్చేవాడు. కాబట్టి ఈ సంవత్సరంలో వాళ్ళు ఫోన్ చేసి, వాళ్ళ కోడలు ఫోన్ చేసి, అత్తయ్య నేను మీ దగ్గరే ఉంటా, మీ దగ్గరికి వచ్చేస్తున్నా అనేసి చెప్పి లేకపోతే నిజంగా దేవుడు గొప్ప కార్యం చేశాడు. మా కోడలు తన మనవలతో వచ్చిందనమాట. వచ్చి ఇక్కడే ఉంటుంది. కొడుకు కూడా పండగకి వస్తానన్నదట. వచ్చిందమ్మా, వచ్చింది, ఇక్కడే ఉందంట. అది దేవుడు ఎంత గొప్పవాడో, తన ప్రజల మొరను ఆలకించి వారికి ఉత్తరం ఇచ్చి వాళ్ళు అడిగింది ఇచ్చే దేవుడు మన దేవుడు. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా ఇచ్చే మన దేవుడై ఉన్నాడు. కాబట్టి నమ్మదగిన వాడు. కాబట్టి మన తల్లి యొక్క ప్రార్థన విని దేవుడు ఆ విధంగా వారి మనసు మార్చి, తన కోడలు మనసు మార్చి ఫోన్ చేసి నేను వస్తాను, పండగకి నీ దగ్గరే ఉంటానని మరి సెలవిచ్చిన ఆ విధంగా మన మనసు మార్చినందుకు దేవునికి మరొకసారి గట్టిగా